హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు భారతీయ జనతా పార్టీకి లోక్సభ సభ్యులు ఉన్నారు. ఈ ముగ్గురులో కనీసం ఇద్దరు మంత్రులుగా ఉంటారు, క్యాబినెట్లో చేరతారు అంటూ ప్రచారం జరిగింది. అలా ప్రచారం జరిగిన వాళ్ళలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు, అలాగే అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సీఎం రమేష్ గారు. సో వీళ్ళిద్దరిలో ఒకరికి గ్యారంటీగా క్యాబినెట్లో స్థానం ఉంటుంది అంటూ భావిస్తూ వచ్చారు. బట్ అనూహ్యంగా వాళ్ళిద్దరికీ క్యాబినెట్లో స్థానం దక్కలేదు. కేవలం నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన శ్రీనివాస వర్మకు మాత్రమే అవకాశం దక్కింది. శ్రీనివాస వర్మ మొదటిసారి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ఇప్పటివరకు ఎక్కడ ప్రజాప్రతినిధిగా లేరు ఆయన. సో రాజ్యసభకు కానీ, లోక్సభకు కానీ, అసెంబ్లీకి కానీ, లేకపోతే మండలికి కానీ ఎన్నికైన పరిస్థితి ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. సో ఆయనకు అనూహ్యంగా అవకాశం దక్కింది. ఇద్దరు సీనియర్ నాయకులు, అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేష్ కావచ్చు, ఆయన గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. కడప జిల్లాకు సంబంధించిన సీఎం రమేష్ అనకాపల్లికి వెళ్ళి అక్కడి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈవెన్ పురంధరేశ్వరి గారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు 10 ఏళ్ల యూపీఏ సర్కార్లో ఆమె భాగస్వామిగా ఉన్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. సో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్టీ రామారావు గారి కూతురు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం సాధించారు. సో ఆమెకు కూడా గ్యారంటీగా క్యాబినెట్లో స్థానం ఉంటుంది అని భావించినప్పటికీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం మాత్రం వాళ్ళిద్దరికీ షాక్నిచ్చింది. ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకరికి క్యాబినెట్ బెర్త్ ఉంటుంది అంటూ భావిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళందరూ కూడా గ్యారంటీగా వాళ్ళిద్దరిలో ఒకరికి గ్యారంటీగా ఛాన్స్ ఉంటుంది అని భావిస్తూ వచ్చారు. బట్ కారణం ఏంటో తెలియదు కానీ వాళ్ళిద్దరిని పూర్తిగా పక్కన పెట్టేశారు. వాళ్ళిద్దరికీ అవకాశం కల్పించలేదు. సో సీఎం రమేష్ కనీసం క్యాబినెట్ హోదా కాకపోయినా సహాయ మంత్రి హోదా అయినా తెచ్చుకుంటారు. ఆయనకి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కారణంగా అది సాధ్యమవుతుంది అంటూ చాలామంది భావించారు. కానీ అది కుదరలేదు. అనకాపల్లి ఎంపీగా ఆయనకు టికెట్ వస్తుందా లేదా అని చర్చ ఉన్న సందర్భంలో కూడా అనూహ్యంగా ఆయన అనకాపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ను సాధించారు. విశాఖపట్నం తీసుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ అనకాపల్లి సీటు తీసుకుంది. అనకాపల్లి సీటు సీఎం రమేష్ కోసం మాత్రమే తీసుకున్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం నుంచి పార్లమెంట్కి పోటీ చేసిన పరిస్థితి. హరిబాబు గారు అక్కడ నుంచి గతంలో పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించారు. సో బట్ భారతీయ జనతా పార్టీకి బలం ఉన్న విశాఖపట్నాన్ని వదిలేసి అనకాపల్లికి వెళ్ళడం, అనకాపల్లిలో సీటు తీసుకోవడం అంతా కూడా సీఎం రమేష్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే సాధ్యమైంది లాంటి చర్చ ఉంది. అలాంటి ఇద్దరు కీలకమైన నాయకులకు కేంద్రంలో బెర్త్ దొరకకపోవడం ఏంటి అనే దానిపైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. సో వాళ్ళిద్దరికీ బెర్త్ దొరకకపోవడానికి కారణాలు ఏంటి అనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళిద్దరికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేపథ్యం ఉంది. పురంధరేశ్వరి గారి పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తుంది లాంటి వ్యాఖ్యలు గతంలో చేశారు. ఇప్పుడు పొత్తులో ఉన్నారు కానీ అంతకుముందు ఆమె తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తుంది లాంటి విమర్శలు చాలామంది చేస్తూ వచ్చారు. ఈవెన్ సీఎం రమేష్ గారు కూడా ఇప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగానే బిహేవ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ మనిషిగా ఉన్నారు లాంటి ఆరోపణల్ని చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, ఆ తరహా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సరే ఏ కారణంతో వాళ్ళిద్దరికి అవకాశాలు కల్పించలేదనే విషయం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్న, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కలిగి ఉన్న, భారతీయ జనతా పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ పార్టీ క్యాబినెట్ బెర్తులు ఇచ్చిందనే విషయం అర్థం చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కూడా అలాగే ఇద్దరిని పిక్ చేసుకున్నారు. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ ఐడియాలజీలో ఉన్నారు. సో 30 సంవత్సరాలకు పైగా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఇక్కడ అవకాశం కల్పించారు. సేమ్ టైం అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా చూడొచ్చు. వర్మకు అవకాశం కల్పించడం కూడా పార్టీ కోసం పనిచేస్తున్న పార్టీ మెన్కి కల్పించిన అవకాశంగానే చూడాలి. వలస నేతల కంటే సొంత నేతలకు, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకు, సొంత పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న వాళ్ళకి అవకాశం కల్పించాలనేది భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న రూల్లాగా అనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇద్దరు కీలకమైన నేతలకు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ ఇద్దరు కీలకమైన నేతలకు క్యాబినెట్లో అవకాశం లభించలేదు అనే చర్చ జరుగుతోంది.